ఒక గొప్ప న్యాయవాది అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? కోర్టులో ఉద్వేగంగా వాదించే దృశ్యం కదా? అవును, సాధారణంగా అదే అనుకుంటారు. కాని ఒక న్యాయవాది విజయాన్ని నిర్దేశించే అత్యంత ముఖ్యమైన నైపుణ్యం అది కాకపోతే, మన దగ్గరున్న ఎసెన్షియల్ కాంపిటెన్సీస్ ఫర్ లీగల్ ఎక్సలెన్స్ అనే ఆధారం ప్రకారం అసలు కీలకం వేరే చోట ఉంది. నిజమే. ఆ ఆధారం చెప్పేది ఒక్కటే, ఒక అద్భుతమైన న్యాయవాదికి పునాది వాళ్ల పరిశోధన నైపుణ్యం. పరిశోధన అంటే ఒక కేసుకు సంబంధించిన సరైన చట్టాలను, న్యాయ సూత్రాలను వెతికి పట్టుకోగల సామర్థ్యం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది. అంటే ఇది కేవలం చట్టాల పుస్తకాలను తిరగేయడం మాత్రమేనా, లేక ఇందులో ఇంకా ఏమైనా ఉందా? అక్కడే అసలు విషయం ఉంది. ఇది గూగుల్లో సమాచారం వెతకడం లాంటిది కాదు. చూడండి, మన న్యాయ వ్యవస్థలో 2 రకాల ఆధారాలుంటాయి. 1 పార్లమెంట్ చేసే చట్టాలు, 2 పాత కేసుల్లో కోర్టులిచ్చిన తీర్పులు. ఓ, అంటే కేస్లా? ఖచ్చితంగా. ఒక కేసుకు వర్తించే చట్టం ఒకటే ఉండొచ్చు, కానీ ఆ చట్టాన్ని గతంలో 100 కేసుల్లో రకరకాలుగా అన్వయించుండొచ్చు. అంటే ఒకే చట్టానికి భిన్నమైన వ్యాఖ్యానాలు ఉంటాయన్నమాట. అవును. ఇక్కడే సంబంధిత లేదా రెలెవెంట్ అనే పదం చాలా కీలకం. వేల తీర్పుల నుండి మన కేసు వాస్తవాలకు సరిగ్గా సరిపోయేదాన్ని పట్టుకోవాలి. అదే అసలైన నైపుణ్యం. అదే. అంతేకాదు, ఆ తీర్పు వెనుక ఉన్న సూత్రాన్ని, అంటే న్యాయమూర్తి ఏ ఉద్దేశంతో తీర్పిచ్చారో అర్థం చేసుకోవాలి. ఇది ఒక వాదనకు ఆయువు పట్టు లాంటిది. అవును, ఆయువు పట్టు లాంటిది. అంటే న్యాయవాది పనిలో ఎక్కువ భాగం ఒక రకంగా డిటెక్టివ్ పని లాంటిదన్నమాట. సరైన ఆధారాలు, పాత తీర్పులు వెతికి పట్టుకోవడం. ఒక రకంగా అంతే. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తారా? కొంచెం సులభంగా అర్థమవుతుంది. తప్పకుండా. ఉదాహరణకు, ఒక అద్దె ఇంటి విషయంలో గొడవచ్చిందనుకుందాం. వాళ్ల ఒప్పందపత్రంలో ఒక విషయంపై స్పష్టత లేదు. ఇప్పుడు న్యాయవాది కేవలం అద్దె నియంత్రణ చట్టాన్ని మాత్రమే చూడరు. గతంలో ఇలాంటి అస్పష్టమైన ఒప్పందాలు ఉన్న కేసుల్లో కోర్టులు ఏం చెప్పాయో వెతుకుతారు. బహుశా ఓ 30 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టిచ్చిన ఒక తీర్పు ఈ కేసుకు సరిగ్గా వర్తించవచ్చు. ఆ ఒక్క తీర్పును పట్టుకొని వాదిస్తే చాలు. అద్భుతం. అంటే కేసు గెలుపోటములు కోర్టుగదిలో కన్నా లైబ్రరీలోనే ఎక్కువ నిర్ణయించబడతాయన్నమాట. చాలా వరకు అంతే. అయితే ఇదంతా వింటుంటే నాకు కొత్త ఆలోచన వస్తోంది. ఈ పనంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ చేయగలదు కదా? మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇది ప్రస్తుత న్యాయరంగంలో అతి పెద్ద చర్చ. అవును కదా? అవును. ఏఐ టూల్స్ ఇప్పుడు సెకండ్ల వ్యవధిలో వేలాది తీర్పులను విశ్లేషించి మనకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వగలవు. మరి అలాంటప్పుడు మానవ న్యాయవాది పరిశోధన నైపుణ్యానికి ఇక విలువ తగ్గినట్టేనా? తగ్గదు, కాని దాని స్వరూపం మారుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. ఎలా మారుతుంది? భవిష్యత్తులో న్యాయవాది నైపుణ్యం సమాచారాన్ని వెతకడం కాదు, ఏఐకి సరైన ప్రశ్నలు అడగడంగా మారుతుంది. ఓ, ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఏఐ మనకు 10 సంబంధిత కేసులను చూపిస్తే వాటిలో మన వాదనకు వ్యూహాత్మకంగా ఏది ఉత్తమమో ఎంచుకోవడం మానవ న్యాయవాది విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఏఐ ఒక అసిస్టెంట్ లాగా? ఖచ్చితంగా. ఏఐ మీకు ముడిసరుకు ఇస్తుంది, కానీ దాంతో గెలిచే వాదనను వండాల్సింది మాత్రం న్యాయవాదే. కాబట్టి వాదనా పటిమ ముఖ్యం కాదని కాదు, కాని దాని వెనక ఉండే బలమైన పరిశోధనే అసలైన పునాది అని స్పష్టమవుతోంది. నిజం. ఆ పరిశోధన ఇప్పుడు టెక్నాలజీతో కలిసి కొత్త రూపు సంతరించుకుంటోంది. అయితే ఈ మొత్తం చర్చ మనల్ని ఒక లోతైన ఆలోచన వైపు నడిపిస్తోంది. ఏమిటది? ఏఐ చట్టపరమైన వాస్తవాలను కనుగొనడంలో, తీర్పులను విశ్లేషించడంలో ఇంతగా మెరుగవుతున్న కొద్దీ ఒక మానవ న్యాయవాదికి మాత్రమే సాధ్యమయ్యే, భర్తీ చేయలేని నైపుణ్యం ఏది? నిజమే, ఆలోచించాల్సిన విషయం. బహుశా అది పరిశోధన నుండి, కక్షిదారుడి ఆవేదనను అర్థం చేసుకోవడం, న్యాయమూర్తిని ఒప్పించడం, నైతిక తీర్పు ఇవ్వడం, వీటివైపు మళ్ళుతుందేమో. బహుశా ఒక గొప్ప న్యాయవాది అనే పదానికే అర్థమే పూర్తిగా మారిపోయే అంచున మనమున్నామేమో.